మనలో చాలా మంది పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని అందించే ప్లాన్ కోసం చూస్తున్నారు. భార్య పేరు మీద పెట్టుబడి పెట్టడం దీనికి సరైన పరిష్కారం. ఈ ప్రత్యేక ఖాతాను భార్య పేరిట తెరవాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ మీ జీవిత భాగస్వామికి 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఒకేసారి చెల్లింపును అందిస్తుంది. ఇది కాకుండా మీరు ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతా యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీకు ప్రతి నెల ఎంత పెన్షన్ కావాలో మీరు నిర్ణయించుకోవచ్చు. అందుకే వృద్ధాప్యంలో డబ్బు విషయంలో టెన్షన్ ఉండదు. కొత్త నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాను తెరిచిన తర్వాత మీరు మీ సౌలభ్యం ప్రకారం నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డబ్బును డిపాజిట్ చేయవచ్చు. మీరు కేవలం 1000 రూపాయలతో మీ జీవిత భాగస్వామి పేరుతో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాను తెరవవచ్చు. పెట్టుబడిదారుడికి 60 ఏళ్లు వచ్చినప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతా మెచ్యూర్ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ ఖాతాను 65 సంవత్సరాల వయస్సు వరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాగా కొనసాగించవచ్చు. 5000 రూపాయల నెలవారీ పెట్టుబడితో 1.14 కోట్ల రూపాయల ఫండ్ లభిస్తుంది. ఉదాహరణకు మీ భాగస్వామి వయస్సు 30 ఏళ్లు. ఆమె నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాలో నెలకు 5000 రూపాయల పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. పెట్టుబడికి 10% వార్షిక రాబడి లభిస్తే 60 ఏళ్ల వయస్సులో అతని ఖాతాలో మొత్తం 1.12 కోట్ల రూపాయలు ఉంటాయి. దీని నుంచి దంపతులకు నెలకు దాదాపు 45,000 రూపాయల పింఛను అందనుంది. వారికి జీవితాంతం ఈ పింఛను అందుతూనే ఉంటుంది. అంటే నెలకు నెలవారీ పెన్షన్ 44,793 రూపాయల దాకా వస్తుంది. అందువల్ల రిటైర్మెంట్ వయస్సులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని భావిస్తే ఈ స్కీమ్ కింద మీ భాగస్వామి పేరుపై ఖాతా తెరవడం ఉత్తమం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లచే నిర్వహించబడుతుంది. అయితే ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన డబ్బుపై రాబడికి హామీ లేదు. ఫైనాన్షియల్ ప్లానర్ల ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రారంభమైనప్పటి నుంచి సగటున 10 నుండి 11% వార్షిక రాబడి రావచ్చని అంచనా.